నమస్తే వెల్కమ్ టు ప్రగతి పథం నేను కేవి తెలంగాణ అసెంబ్లీలో టేబుల్ చేసిన కాగ్ రిపోర్ట్ చుట్టూ ఇప్పుడు పెద్ద డిబేట్ నడిచింది. జమా ఖర్చులు, అప్పులు, రీపేమెంట్ల చుట్టూ గందరగోళం సీన్ క్రియేట్ చేసేలా మ్యాటర్ మారింది. అయితే ఈ కాగ్ రిపోర్టును బీఆర్ఎస్ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంటే బీఆర్ఎస్ హయాంలో బడ్జెట్ ఊహలకు చేసిన ఖర్చులకు పొంతన లేదని కాంగ్రెస్ లెక్కలు చూపిస్తోంది. ఇక ఈ విషయంలో ఎవరి లెక్క వారిదే అన్నట్టుగా మారింది. అయితే ఏది నిజం? బీఆర్ఎస్ అప్పులు తెచ్చి సంపద సృష్టించింది అన్నది కాగ్ రిపోర్ట్ తేల్చిందా? కాంగ్రెస్ చెబుతున్నట్టు బీఆర్ఎస్ హయాంలో అన్ని అప్పులు చేయలేదా? మంత్రులకు కాగ్ రిపోర్ట్ అర్థం కావట్లేదని, దాంతో స్వయంగా హరీష్ రావే వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చినట్టుగా కొందరు ప్రచారం చేస్తున్న పరిస్థితి. కాగ్ లెక్కలను అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుందా? సో అసలు మ్యాటర్ ఏంటంటే, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టును ఎవరికి వారే అన్వయించేసుకుంటున్నారు. అందులో ఎవరికి అనుకూలంగా ఉన్న సంఖ్యలను వారు చెప్పుకుంటున్నారా అన్న డౌట్లు ఇప్పుడు జనాల్లో పెరుగుతున్నాయి. అయితే వాస్తవం ఏంటో ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇక 2023-24 ముగిసే వరకు తెలంగాణ రాష్ట్ర రుణాల మొత్తం 4,03,664 కోట్లు అని, వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు 2,20,000 కోట్లు అని ఈ రిపోర్ట్లో అయితే స్పష్టం చేసింది. ఇక 45% రెవెన్యూలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేతనాలు, పెన్షన్లు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ చుట్టూనే కథ నడిపించింది అనేది తేల్చింది. ఎస్, అప్పులు తెచ్చాం, ఆస్తులు సృష్టించాం, రాష్ట్రాన్ని మరో లెవెల్కు తీసుకువెళ్లాం. ఇది బీఆర్ఎస్ నేతలు తరచూ అప్పులను సమర్థించుకుంటూ చెప్పే మాటలు. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారం తేలిందేంటి? తెచ్చిన అప్పులను ఆస్తులు సృష్టికి వాడలేదని తేల్చేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పులు తెచ్చిన మొత్తంలో మూలధన వ్యయం కింద ఆస్తులను సృష్టిస్తూ ఉంటుంది. కానీ రాష్ట్రంలో 2019 నుంచి ఏనాడు అప్పుల సొమ్మును ఆస్తుల సృష్టికి పూర్తి స్థాయిలో వాడలేదంటూ కాగ్ రిపోర్ట్ హైలైట్ చేసింది. రాబడులు తక్కువై ఖర్చులు పెరిగినప్పుడు అప్పులు చేయాల్సిందే. అయితే ఈ అప్పుల్ని సాగునీటి ప్రాజెక్టులకు, మౌలిక వస్తువుల కల్పనలకు వాడాలి. అప్పుడు జనం ఆదాయానికి మేలు జరుగుతుంది, తిరిగి అది మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. తెలంగాణలో మాత్రం అప్పులను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడాన్ని కాగ్ తప్పుపడుతోంది. తెచ్చిన అప్పులను పూర్తి స్థాయిలో మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టినట్టు కనిపించడం లేదని కూడా తేల్చేసింది. ఇక గత ప్రభుత్వానికి ఇప్పటికీ మారిందేంటంటే ఆర్థిక క్రమశిక్షణ. ఇష్టారాజ్యంగా అప్పులు తెచ్చి ఏదేదో చేయడం కాదు, వాస్తవాలకు తగ్గట్టు వాడడం. అంతేకాదు, బడ్జెట్ కూడా వాస్తవాలకు దగ్గరగా పెట్టడం. ఇదే చేశారు. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడూ వాస్తవానికి దగ్గర బడ్జెట్ ప్రతిపాదించలేదని కాగ్ నివేదికలో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. 2020-21లో 1.38 లక్షల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 1.23 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే అనుకున్న దానికంటే 11% తేడా వచ్చింది. 2020-21లో ఈ గ్యాప్ 24%గా తేలింది. 2022-23లో 19% వ్యత్యాసం. 2023-24లో 2.34 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో అంచనాలు వేశారని, కానీ అనుకున్న లక్షల్లో 28% ఖర్చు పెట్టలేదని కూడా కాగ్ తేల్చిన లెక్క. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు ప్రతిసారి తలకిందులయ్యాయి. బడ్జెట్లో భారీగా అంచనాలు వేయడం, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ ప్రకారం ఇన్కమ్ రాకపోవడంతో అంచనాల మేర ఖర్చు చేయలేదని కాగ్ తేల్చింది. ఇక గత ప్రభుత్వం అవగాహన లేకుండానే బడ్జెట్ పెట్టినట్టు కూడా ఉందని కాగ్ చెప్తోంది. అయితే కాగ్ రిపోర్టును బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుంది. తెచ్చిన అప్పులన్నీ అభివృద్ధి కోసమే అని చెప్పుకుంటున్న పరిస్థితి. మూలధన వ్యయంతో సొంత రాబడులు పెరిగాయని, ఏ రిపోర్ట్ చూసినా తెలంగాణ దిగ్గజ రాష్ట్రమే అని కేటీఆర్ చెబుతున్న మాట. ఇక అవకాశం లేని చోట కూడా ఎక్కువ ఆదాయాన్ని అంచనా వేయడం, ఫలితంగా ఖర్చులు దేనికి చేయాలని ఉద్దేశించారో దానికి చేయలేకపోయారని కూడా కాగ్ ఐడెంటిఫై చేసింది. అందుకే అప్పులు తెచ్చుకోవడం ద్వారానే అభివృద్ధి సాధించినట్టు సమర్థించుకుంటే అది వర్కౌట్ కాదని కూడా మంత్రి పొన్నం కౌంటర్ కూడా ఇచ్చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్లో పెద్ద మొత్తంలో చూపించి బడ్జెట్ను సరిగ్గా ప్లాన్ చేయలేదని, చివరకు కీలకమైన స్కీమ్స్ను కూడా పక్కకు పెట్టేసి బడ్జెట్లో పేర్కొనని కార్యక్రమాలు అమలు చేసినట్టు కూడా కాగ్ గుర్తించింది. 2019-20 నుంచి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు కూడా వెల్లడించింది. ఏ రాష్ట్రానికైనా, ఏ ఇంటికైనా ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది అదే. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టడం, పెట్టిన బడ్జెట్లో మాక్సిమం ఖర్చు చేసేలా చూసుకోవడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.
10 ఏళ్ల భ్రమలు వద్దు, రియాలిటీలోనే ఉందాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తున్నమాట. ఇంకోవైపు గత ప్రభుత్వం అప్పుగా తెచ్చిన నిధులు ఖర్చు చేయకుండా ఏం చేసినట్టు, ఎటు మళ్లించినట్టు, ఇది కూడా పెద్ద డౌటే క్రియేట్ చేస్తోంది. ఇక బీఆర్ఎస్ హయాంలో అక్షరాల 81,469 కోట్ల రూపాయలు అప్పులు దారిమళ్లాయి. ఇది ఎవరో చెప్తున్న మ్యాటర్ అయితే కాదు. సాక్షాత్తు రాజ్యాంగ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు చెప్తున్నవి. గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు, డెవలప్మెంట్ పనుల కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద తీసుకున్న అప్పులను దారి మళ్లించినట్టు గుర్తించింది. ఇక ప్రాజెక్టులు, పనుల కోసం అప్పులను తీసుకుంటున్నట్టు చూపించి వాటి కోసం ఖర్చు చేయలేదని కాగ్ క్లారిటీ ఇచ్చింది. 2019-20 నుంచి 2023-24 వరకు ప్రతిసారి వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టు కూడా తెలిపింది. ఫలితంగా ఆస్తుల సృష్టి జరగలేదని ఖుల్లంఖుల్లాగా చెప్పేసింది కాగ్. 2019-20లో 38,285 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటే అందులో 25,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా మొత్తం అంటే 12,726 కోట్లు వేరే వాటికి మళ్లించేశారు. 2020-21లో 47,132 కోట్లు అప్పులు తీసుకుంటే 26,000 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఖర్చులు చేశారు. 2021-22లో 46,995 కోట్లు మూలధనం వ్యయం కోసం అప్పులు చేస్తే అందులో 17,881 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 50,528 కోట్లు అప్పు చేస్తే 43,918 కోట్లు ఖర్చు చేశారు. మిగతా మొత్తం రూట్ మార్పించేశారు అనేది కాగ్. ఇక ఓవరాల్ గా వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ల కింద రొటేషన్ అప్పులు తీసుకొని రాష్ట్రాన్ని నడిపించినట్టు కూడా కాగ్ తెలిపింది. ఈ రెండు లేకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవహారం చక్కబెట్టడమే కష్టం అన్న సీన్ క్రియేట్ అయిందన్నది కాగ్. ఇక అప్పుల విషయంలో 2019-20లో ఎఫ్ఆర్బిఎం పరిధిలో 2.32 లక్షల కోట్లు ఉండగా 2023-24 నాటికి 4.03 లక్షల కోట్లకు చేరిపోయాయి. మొత్తం జిఎఫ్డిపిలో 27% అప్పులు తీసుకుంటారు అనేది కాగ్. ఇక గ్యారంటీ అప్పులకు సంబంధించి 200% పెంచుకునేందుకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2020కి సవరణ చేసి మరీ అప్పులు చేశారన్నది కాగ్. ఎంత చేసినా తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ స్టేటే అని కేటీఆర్ అయితే చెప్తున్నారు. కార్పొరేషన్లు తీసుకున్న అప్పులను ప్రభుత్వ అప్పులుగా చూపించరు, అవే తెచ్చుకున్నాయి, అవే కట్టుకుంటాయి అన్న వాదనను బీఆర్ఎస్ వినిపించింది. అయితే కార్పొరేషన్ లోన్లు కూడా ప్రభుత్వ అవసరాలకే వాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే 6 లక్షల కోట్లు స్ట్రైట్ అవే కావాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాగ్ రిపోర్టు ప్రకారం ప్రభుత్వం ఖర్చులో 45% ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, గత అప్పులను కడుతున్న వడ్డీలే ఉన్నాయి. ఇది ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూ పోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడింటికి ఖర్చు చేసిన మొత్తం 75,456 కోట్లుగా ఉంది. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే గత ప్రభుత్వం ఎడాపెడా తీసుకొచ్చిన అప్పుల్లో 81,469 కోట్ల రూపాయలను వేరే వాటికి మళ్లించినట్టు కాగ్ గుర్తించింది. ఎటు మళ్లించారు, ఒక పేరుతో అప్పు చేసి వేరే పనికి ఎందుకు వాడారు అనేది ఇక్కడ పెద్ద డౌట్.